ఈరోజు మనుషులు దేని కోరుకుంటారంటే ఇరుకైన మార్గాన్ని కోరుకోవడం లేదు. ఆ ఇరుకైన మార్గంలోనే ఒక గొప్ప రాజ్యం ఉన్నదన్న సంగతి మనుషులకు అర్థమవడం లేదు. స్వేచ్ఛా జీవితం, వెడల్పు కలిగినటువంటి మార్గం, స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని ఎవరు అడగనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకాలని తహతహలాడిపోతున్నారు చాలామంది మనుషులు. ఈరోజు విశ్వాసి, ఎలాంటి తలంపుతో వస్తున్నావేమో సంఘానికి, ఎలాంటి ఆశలతో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో, ఈ యొక్క జీవితాన్ని, ఈ యొక్క తనమును, 3 నెలల ముచ్చట కలిగినటువంటి ఈ బ్రతుకును దేవుని కొరకు అంకితం చేయకుండా దేవునికి విరోధమైనటువంటి దుష్టుని చేతుల్లో పెట్టి విశాల మార్గాన్ని కోరుకొని నీకు నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నావేమో, ఇది ప్రమాదం. చాలామంది ఎలా బ్రతికినా పరలోకం వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు. నో, నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికితే పరలోకం వెళ్ళవు. అది ఇరుకైనది. చాలా హింసలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి, చాలా అపాయాలు ఉంటాయి, చాలా ప్రమాదాలు ఉంటాయి, చాలా అవమానాలు ఉంటాయి, చాలా భయానకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలి నిజమైనటువంటి శిష్యుడు. అలా ఎదుర్కొనేటప్పుడే ఆ ఇరుకైన మార్గమున గుండా పరలోకానికి చేరుకోగలుగుతాడు. హల్లెలూయా.